ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత రామన్నపేట యాదవ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు, ఎమ్మెల్యే వీరేశంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత రామన్నపేట యాదవ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు, ఎమ్మెల్యే వీరేశంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపి దున్నపోతులతో సయ్యాటలాడారు. సదర్ పండుగ యాదవుల గొప్పతనాన్ని వివరించారు. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఫోటోల కార్యక్రమం బంద్ చేయండి అని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. సార్ అవన్నీ మీకు ఇస్తాం. మీ అందరూ రామన్నపేట గొల్ల కుర్మలంతా కలిసి అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తున సదరు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సదరు సమ్మేళనానికి అధ్యక్ష వహించినటువంటి పెద్దలు మల్లికార్జున, ఈ సదరు ఇంత సంబరంగా ఒక 10 సంవత్సరాలు నిర్వహించినంత అనుభవంతో ఇంత పెద్ద ఎత్తున మొదటిసారి నిర్వహిస్తుంటే నేను నమ్మలేకపోయినా. దీనికి కారణం గొల్ల కుర్మలలో వస్తున్నటువంటి చైతన్యం, దీనికి కారణం మనలో ఉన్నటువంటి యూనిటీ. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని, ఈ కట్టుబాట్లను ఇంకా కాపాడుకుంటూ, ముఖ్యంగా గొల్ల కుర్మలంటే పశు సంపదను కాపాడి ఆ పశువులనే పూజించే సంస్కృతి ఉన్న మనం. కాబట్టి సమాజంలో ఏ పార్టీలున్నా గొల్ల కుర్మలు నమ్మకానికి మారిపోయారని ఏ విధంగా అయితే మన మీద నమ్మకాన్ని ఉంచిరో ఆ నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మనం ఆ గౌరవాన్ని దక్కించుకొస్తున్నామంటే మన గొల్ల కుర్మలు నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ వంశంలో ఉన్నటువంటి యదువంశ కులంలో ఉన్నటువంటి మనకు భారతదేశంలో 30% జనాభా ఉన్నటువంటి మన యాదవ సోదరులు నిజంగా కూడా ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డ, రాజకీయంగా వెనుకబడ్డామనే ఒక ఆపోహ ఉంది. మరి రాజకీయంగా మనం బలపడాలంటే డబ్బు ఉంటే కాదు, బలం ఉంటే కాదు,